इधर लियो, ऊपर लियो। थोड़ा हटो जी, वो सामने बाजू से हटो थोड़ा। आज साहब को टिकट कंफर्म होने की खुशी में हम हज़रत फ़तेह खां हज़रत सरकार की बारगाह पर आकर ज़ियारत की है और तमाम जो कोई भी मुसलमान, तमाम मुसलमान भाइयों से भी, तमाम लोगों से भी मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ सबका। जनाब चिंता प्रभाकर साहब को आकर यहाँ ज़ियारत में शिरकत किए, उन लोगों का तहे दिल से शुक्रगुजार हूँ और साथ ही साथ साहब को कामयाबी होने के लिए भी दुआ किए और तमाम माइनॉरिटी के लोगों को साहब के साथ चलने का मैं अपील करता हूं और दुआ करता हूं कि हर कोई माइनॉरिटी साहब की एक आवाज़ में चले। इंशाल्लाह साहब की कामयाबी करेंगे। इंशाल्लाह कामयाबी होने के बाद फ़तेह खां दरगाह में फिर एक बार ज़ियारत का मौका मिलेगा। अल्लाह చాలా నమ్మకంతో చాలా కోరికలు ఆశలు పెట్టుకొని ఇక్కడ వచ్చిన కోరికలు ఆశలు అన్నీ నెరవేర్చే ఫతేహ్ ఖాన్ దర్గాలో మరి ఈరోజు ప్రార్థనలు చేసి నాకు ఆశీర్వాదం ఇచ్చి అందరూ సపోర్ట్ కూడా తెలిపినటువంటి ఈ సందర్భంగా మన ఫతేహ్ ఖాన్ దర్గా అధ్యక్షులు సమద్ గారు, మైనార్టీ పట్టణాధ్యక్షుడు అమిత్ గారు, ఈ వార్డు కౌన్సిలర్ అశ్విన్ గారు, మా జిల్లా ఆర్టీఏ డైరెక్టర్ రషీద్ గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో చాలామంది జిల్లా నాయకులు, ఈ పట్టణ నాయకులు అందరూ వచ్చినారు. అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఫతేహ్ ఖాన్ దర్గా ఈరోజు పవిత్రమైనటువంటి శుక్రవారం రోజు మరి నాకు ప్రార్థన చేసి అందరి ఆశీర్వాదం నిండుగా మనస్ఫూర్తిగా ఇచ్చి మరి ఇక్కడి నుంచి పంపిస్తున్నటువంటి ఈ సందర్భంగా నేను ఎవ్వరి ఆశలు కూడా ఒమ్ము చేయకుండా అందరి ఆశలు నెరవేరేటట్టుగా నేను ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరితో అరమరికలు లేకుండా కలిసి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, మన ముఖ్యమంత్రి గారు ఈ రెండవసారి ముఖ్యమంత్రి, మూడవసారి కూడా ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి సందర్భంగా ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి పూర్తి మద్దతు తెలుపుతున్నారు. ఈ భారతదేశం మొత్తంలో ఇంత సెక్యులర్ రాష్ట్రం ఇంకే రాష్ట్రం కూడా లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అవలంబిస్తున్నటువంటి ఈరోజు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్నీ అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మంచినీళ్ళ సమస్య, ప్రధానంగా సంగారెడ్డిలో ఉన్నటువంటి మంచినీటి సమస్య, తాగునీటి సమస్య పూర్తిగా తీరిపోయి మరి ఈరోజు నీళ్ళు అందిస్తున్నటువంటి పరిస్థితి. మరి అదే కాకుండా కరెంటు సమస్యలు కూడా పూర్తిగా పోయి నాణ్యమైనటువంటి 24 గంటల కరెంటు ఇస్తూ మరి ఈ సంగారెడ్డిలో జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ కానీ మరి నర్సింగ్ కాలేజ్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైనటువంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మళ్ళా మీరే ముఖ్యమంత్రి కావాలి, మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పని మత పెద్దలు అందరూ కూడా తెలియజేసినటువంటి సందర్భంగా వారికి శిరస్సు నమస్కారాలు తెలియజేస్తూ, ఈ పెద్దలు ఇక్కడికి వచ్చి ఆశీర్వాదం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ.